మీరు వెళ్లాల్సింది మంత్రుల ఇండ్లకు కాదు, ఎమ్మెల్యేలకు క్లాస్ వీకిన మీనాక్షి నటరాజన్. పార్టీ పని కోసం అయితే గాంధీ భవన్కు వెళ్ళండి, ప్రభుత్వం పని కోసం అయితే సచివాలయానికి వెళ్ళండి. ముఖ్యమంత్రి మంత్రుల ఇండ్లకు వెళ్ళొద్దు. చీకటి మీటింగులు, లాబియింగులు బంద్ పెట్టండి. నేను ఈ మధ్యనే రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినా కానీ గత 6 నెలల నుంచి అంతా గమనిస్తూనే ఉన్నా. ఎవరెవరు ఏం చేశారో అన్నీ తెలుసు. రాహుల్ అన్ని చెప్పారు, అందుకే నన్ను పంపారు. అవసరమైతే నామినేటెడ్ పదవులు మారుస్తాం. సంచలన వ్యాఖ్యలు చేసిన మీనాక్షి నటరాజన్. ఇది కూడా ఒక సంచలనమైనటువంటి వ్యవహారం. పార్టీ పని మీద అయితే గాంధీ భవన్కి వెళ్ళండి, ప్రభుత్వ పని మీద అయితే సచివాలయానికి వెళ్ళండి. అంతేగాని ముఖ్యమంత్రి ఇంటికి, మంత్రుల ఇంటి చుట్టుముట్టు తిరగకండి. కాకబట్టే సంస్కృతిని బంద్ పెట్టండి. ఎవరిని బతిమలాడుకోవాల్సిన పని లేదు. ఇప్పటిదాకా చేసుకున్న లాబియింగ్లు చాలు, నడిపించిన వ్యవహారం చాలు. 6 నెలల నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రాహుల్ గాంధీ నాకు అన్ని చెప్పారు, ఇకపై అలా కుదరదు, మొత్తం మారిపోవాలి. ఇది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి క్లాసు. సో ఈడ ఎమ్మెల్యేల గోసని పోయి మంత్రులు చెప్పుకున్నారు కదా, ఈ ఎమ్మెల్యేలతోటి సపరేట్గా భేటీ అవుతా ఉన్నది. ఎవరు? మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతా ఉన్నారు. సపరేట్గా. ఎంతమందికి ఇప్పటికే కొత్త కీలక నాయకులతో భేటీ అయ్యారు. ఆమె నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలతో కూడా అవుతా ఉన్నది. మొన్న 30 మంది ఎమ్మెల్యేలతోని మీటింగ్ కూడా అయింది. సో ఇట్లా ఒకరి తర్వాత ఒకటి అవుతా ఉంటే వాళ్ళందరికీ ఆమె ఒకటే మాట చెప్తాను, మీరు మంత్రుల కాడికి ఎందుకు పోతున్నారు? మంత్రుల ఇండ్ల కాడికి ఎందుకు పోతున్నారు? మీరు ముఖ్యమంత్రి ఇంటి కాడికి ఎందుకు పోతున్నారు? పార్టీ పని మీద అయితేనేమో గాంధీ భవన్కి రండి, గాంధీ భవన్కి వచ్చి కూర్చొని గాంధీ భవన్లో మాట్లాడండి. పార్టీ పని మీద అయితే, ప్రభుత్వం పని మీద ఏదైనా నియోజకవర్గం పని, ప్రభుత్వం పని అయితే మీరు సచివాలయానికి పోండి. అంతేగాని ఇండ్లకు పోయి ముఖ్యమంత్రి ఇంటికి పోయి లాబీ చేసుడు, మంత్రి ఇంటికి పోయి కాకావట్టుడు, ఇవన్నీ బంద్ పెట్టుర్రి. ఈ సంస్కృతి మొత్తం మారిపోవాలి. మీరు ఇప్పటిదాకా చేసిన లాబియింగ్లు ఇవన్నీ కూడా తెలుసు, ఇవన్నీ వ్యవహారం కూడా తెలుసు. కాబట్టి మీరు ఇవన్నీ బంద్ పెట్టాలి అని చెప్పేసి ఆమె ఎమ్మెల్యేల క్లాస్ వీకిందంట. మీరు ఏదైతే లాబియింగ్లు చేసి నామినేటెడ్ పదవులు ఇవన్నీ తెచ్చుకుర్రో అవన్నీ కూడా మీరు ఇట్లనే చేసామంటే సమయం వస్తే అవన్నీ కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అనవసరంగా ఇది చేయకండి. పార్టీలో కష్టపడ్డటువంటి వాళ్లకు, పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్ళకు ప్రియారిటీ లేకుండా పోయింది. వెనకొచ్చినటువంటి వాళ్ళే అనుకొని పోతా ఉన్నారు అన్నీ. సో కాబట్టి వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి కొంతమందిని కొన్ని రోజులు హోల్లో పెడతామని చెప్పేసి ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో ఈ రకంగా మీనాక్షి నటరాజన్ ఎవరు కూడా లాబియింగ్లు చేయొద్దు, మంత్రుల ఇంట్ల కాడికి పోవద్దు, ముఖ్యమంత్రి ఇంటికాడికి పోయి లాబీ చేసుడు ఇట్లాంటివన్నీ బంద్ పెట్టాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా కనబడతా ఉన్నది.